Hey guys, welcome back to our channel Socrates Card. It's me Monica. Salam namaste vanakkam. ఈ రోజు మన డేటా స్ట్రక్చర్స్ ట్యుటోరియల్ లో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. Let us understand what is meant by time complexity. So time complexity is nothing but the amount of time that is required by an algorithm in order to complete its execution or running time is called the time complexity. అంటే ఏంటి, ఏదైనా ఒక ఆల్గోరిథం దాన్ని ఒక ప్రోగ్రామ్ని రన్ చేయడానికి తీసుకునే టైంనే మనం టైం కాంప్లెక్సిటీ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది ఆర్ 4 లైన్స్ ఆఫ్ ఆల్గోరిథం ఉంది. ఈ 4 లైన్స్ సిస్టంలో రన్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటానో దాన్ని ఎంత టైంని క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది ఎంత టైంలో అది రన్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేస్తామో దాన్నే టైం కాంప్లెక్సిటీ అని అంటాం అనమాట. సో దాన్ని ఇంగ్లీష్లో ఎలా డిఫైన్ చేస్తారు అంటే, the time complexity of an algorithm is a total amount of time required by an algorithm to complete its execution. ఓకే, బేసిక్గా ఒక ఆల్గోరిథం యొక్క రన్నింగ్ టైమ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే 5 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, సిస్టమ్ యొక్క ప్రాసెసర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ప్రాసెసర్ ఆర్ ఇట్ మే బి అ మల్టిపుల్ ప్రాసెసర్. ఇంకొక థింగ్ ఏంటి అంటే, దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఎ 32 బిట్ ఆర్ ఎల్స్ 64 బిట్, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఒక సిస్టంలో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఎంత స్పీడ్ తోటి అది చేస్తుంది అని దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఒక ఆల్గోరిథం అనేది అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ, నెక్స్ట్ లాజికల్ ఆపరేషన్స్ కానీ, అసైన్మెంట్ ఆపరేషన్స్ కానీ, ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో దానిపైన కూడా అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ డేటా పైన. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఇన్పుట్ డేటా పైన కూడా అది టైం, ఒక ఆల్గోరిథం యొక్క టైంని అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఒకటి చూద్దాము, లైక్ ఎలా అంటే, బేసిక్గా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇన్పుట్ డేటా పైన. టైం కాంప్లెక్సిటీ అనేది దేనిపైన బేస్ చేసుకొని చెప్తామంటే, ఇన్పుట్ డేటా పైన బేస్ చేసుకొని మనం చెప్తాం. సో ఇక్కడ ఏంటి అంటే, రిమైనింగ్ని ఎందుకు కన్సిడర్ చేస్తలేము అంటే, ఇప్పుడు ఆ రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ కూడా మిషన్ డిపెండెంట్, ప్రతిదీ మిషన్ డిపెండెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 32 బిట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, అది సిస్టమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, సింగిల్ ప్రాసెసర్, మల్టీ ప్రాసెసర్ కూడా మిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత ఏమంటారు, ఆపరేషన్స్, డిఫరెంట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ, లాజికల్ ఆపరేషన్స్, ఇవన్నీ సిస్టమ్స్లో దాని కాన్ఫిగరేషన్స్ని బట్టి అది ఎంత టైంలో కంప్లీట్ చేస్తుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం కన్సిడర్ ఏం చేస్తున్నాం, ఇన్పుట్ డేటానే మోస్ట్ ఇంపార్టెంట్. మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి. ఎందుకు అంటే, డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనము ఒక అర్థమెటిక్ ఆపరేషన్ కానీ, లాజికల్ ఆపరేషన్ కానీ, అసైన్మెంట్ ఆపరేషన్స్ కానీ, లేకుంటే ఒక వాల్యూ రిటర్న్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, ఎంత టైం తీసుకుంటుందో చెప్తాం కాబట్టి, సో మనం ఇన్పుట్ డేటా పైనే క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట టోటల్ టైం కాంప్లెక్సిటీ అనేది. సో ఇక్కడ మనం ఇంకొక థింగ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకో, ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంకొక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, లైక్ ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో ఈ సిస్టమ్ని బేస్ చేసుకొని నేను టైం కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, డిఫరెంట్ సిస్టమ్స్కి నేను టైం కాంప్లెక్సిటీ కనుక్కోవడం కాకుండా, నేను బేసిక్గా ఒక్కటే సిస్టమ్, ఒక మెషిన్ని మోడల్ చేస్తున్నాను, ఒక మిషన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఆ మిషన్కే నేను టైం కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఆ సిస్టమ్ ఏంటో, దాని యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో నేను అనుకుంటున్న సిస్టమ్ అనేది సింగిల్ ప్రాసెసర్. ఓకే, సింగిల్ ప్రాసెసర్, అండ్ అది 32 బిట్ సిస్టమ్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ సిస్టంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది, సీక్వెన్షియల్ మేనర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ దిస్ సిస్టమ్ విల్ టేక్ 1 యూనిట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, అండ్ ఆల్సో అసైన్మెంట్ అండ్ రిటర్న్ వాల్యూస్ చేయడానికి 1 యూనిట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. అండ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చేయడానికి కూడా 1 యూనిట్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది. ఓకే, దీస్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ దట్ ఐ హ్యావ్. ఓకే, నేను తీసుకున్న కంప్యూటర్లో
ఈ 6 కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ తీసుకుందాం. ఆ ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం అది కంప్లీట్ అవ్వడానికి. సో ఇక్కడ నాకు ఏంటి అంటే మీరే చూడండి, నేను ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి అంటే నా కంప్యూటర్ ఎంత అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది? 1 యూనిట్ ఆఫ్ టైం. నేను ఇంతకుముందు చూపించాను కదా కాన్ఫిగరేషన్లో. ఓకే, సో ఇక్కడ నేను A+B చేస్తున్నాను, A+B. సో అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది? రన్ చేయాలంటే 1 యూనిట్ ఆఫ్ టైం. సో రిటర్న్ చేయడానికి 1 యూనిట్, అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి 1 యూనిట్. టోటల్ 1 + 1 = హౌ మచ్? 2. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం నేను రన్ చేయడానికి నా కంప్యూటర్లో 2 యూనిట్స్ ఆఫ్ టైం అనేది తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది కాన్స్టెంట్. ఎంత ఇప్పుడు ఏ వాల్యూ ఏమి ఇచ్చినా, బి వాల్యూ ఏది ఇచ్చినా కూడా నేను ఓన్లీ 2 యూనిట్స్ ఆఫ్ టైంని మాత్రమే తీసుకొని నా ప్రోగ్రామ్ని ఎక్స్క్యూట్ చేస్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూస్, కాన్స్టెంట్ టైం అనేది ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కాన్స్టెంట్ టైం కాబట్టి దీన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే ఇఫ్ ఎనీ ప్రోగ్రామ్ రిక్వైర్స్ ఎ ఫిక్స్డ్ amount of time for all input values, then its time complexity is said to be a constant time complexity. Okay, so let us see another example for this. సో ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ తీసుకుందాం. సో ఈ పీస్ ఆఫ్ కోడ్ని మనం అర్థం చేసుకుందాం. ఓకే, లైన్ బై లైన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, బేసిక్గా నేను ఇక్కడ పర్ఫామ్ చేసిన ఇంట్ ఈ లైన్ అనేది ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం, ఇది రిటర్న్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాం. సో ఇవన్నిటిని ప్లస్ చేస్తే మనకి టోటల్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుందో అని మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది తెలుస్తుంది. సో అదే ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది ఫంక్షన్, బేసిక్గా ఇది ఫంక్షన్. ఫస్ట్ లైన్ ఇంట్ సమ్ = 0, 1. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ ఎన్ని టైమ్స్, ఈ లైన్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అంటే 1 యూనిట్ ఆఫ్ టైం. అసైన్మెంట్ చేస్తున్నాం కదా, సమ్ = 0 అండ్ I అని అసైన్మెంట్ ఆపరేషన్స్కి ఎంత టైం తీసుకుంటుంది? 1 యూనిట్. సో నెక్స్ట్ ఫర్ లూప్. సో ఫర్ లూప్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం, I = 0 అనేసి ఇనిషియలైజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ I is less than n అని పెట్టాం. అది కూడా ఇంకొకటి అంటే అసైన్మెంట్ ఆపరేషన్, ఇది కూడా పర్ఫామ్ చేయడానికి ఏంటి, కంపారిజన్ ఆపరేటర్, దీన్ని కూడా పర్ఫామ్ చేయడానికి 1 యూనిట్ ఆఫ్ టైం తీసుకుంటుంది కాబట్టి 1. ఓకే, సో I = 0 అసైన్మెంట్ కాబట్టి 1 రాసాను. I++ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ చేస్తున్నాం, దానికి కూడా ఎంత అమౌంట్ ఆఫ్ టైం తీసుకుంటుంది? 1. సో ఇలా 1 + 1 అని రాసాను. ఓకే, నెక్స్ట్ లైన్ వచ్చేసి సమ్. సో సమ్లో సమ్ = సమ్ ప్లస్ ఇవి ప్లస్ చేస్తున్నాం. ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ చేయడానికి 1 యూనిట్ ఆఫ్ టైం తీసుకుంటాను. అర్థమెటిక్ చేసి దాన్ని సమ్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఏంటి, ఇంకొక యూనిట్ ఆఫ్ టైం కావాలి. సో 1 + 1 = 2 కదా, 2 కాబట్టి నేను 2 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ సమ్ని రిటర్న్ చేస్తున్నాను కాబట్టి 1 యూనిట్ ఆఫ్ టైం అనేది రాశాను అనమాట ఇక్కడ నేను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క లైన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందో చూద్దాం. సో ఈ లైన్ ఈ ఫస్ట్ సమ్ = 0, I అనేది 1 టైం రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ I of 0 = 0 అనేది ఇక్కడ మనకి ఏంటి, ఓన్లీ 1 టైమే రిపీట్ అవుతుంది కాబట్టి 1. సో I is less than n అని అంటున్నాం. లెస్ దెన్ అంటే n అంటే ఏంటి, ఇది ఫర్ లూప్ అంటే n టైమ్స్ అది రిపీట్ అవుతుంది. సో n టైమ్స్ రిపీట్ అయ్యి I వాల్యూ చెక్ చేసుకుంటుంది, వెదర్ I వాల్యూ n లేదా అన్నట్టు. సో ఇఫ్ ఇట్ n వచ్చినప్పుడు అది లూప్ అనేది టర్మినేట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ n+1 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది I నుండి. సో కాబట్టి n+1 అనేది రాసుకున్నాం. తర్వాత I++ అంటున్నాను. సో I++ అంటే ఏంటి అంటే ఇక్కడ 0 నుండి n-1 వరకు I వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 0, 1, 2 సో ఆన్ n-1 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ n టైమ్స్ అది లూప్ లాగా రన్ అవుతూ ఉంది కదా, సో కాబట్టి అందుకే ఇక్కడ n అని రాశాను అనమాట. ఓకే, నెక్స్ట్ లైన్ సమ్ = సమ్ ప్లస్ A of I. సో అంటే ఏంటి, ఇక్కడ ఇది ఫర్ లూప్లో ఉంది. సో ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, n టైమ్స్ రన్ అవుతుంది. అంటే ఈ సమ్ = సమ్ ప్లస్ A of I అనేది కూడా n టైమ్స్ రన్ అవుతుంది కదా, అందుకే
n అని రాశాను. సో నెక్స్ట్ రిటర్న్. సో ఇది రిటర్న్ అనేది ఈ లైన్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, ఓన్లీ 1 టైమే రన్ అవుతుంది. సో అదే ఇక్కడ రాశాను. సో ఇప్పుడు టోటల్ టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేద్దాం వర్స్ట్ కేస్లో. సో ఇక్కడ 1 టోటల్ ఎన్ని టైమ్స్ ఉంది, ఇది 1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే n+n 2n. ఓకే, 1 + 1 + 2 2n + 2 అని రాశాను. ఓకే, దెన్ ఇక్కడ n ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి సో 2n అని రాశాను. ఓకేనా, ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను కదా వాల్యూ, ఒకసారి రిటర్న్ చేస్తా కాబట్టి 1. సో ఇప్పుడు టోటల్ ఈ థింగ్స్ అన్నిటినీ యాడ్ చేద్దాం. సో 1 + 1 2 2 + 2 = 4, టోటల్ 4 అయింది. ఓకేనా, సో n వాల్యూస్ సమ్ చేద్దాం. 2n + 2n = హౌ మచ్, 4n. సో టోటల్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఎంత అయింది టైం, ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది నాకు, 4n + 4 టైం అనేది పడుతుంది నాకు టోటల్ ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం మేజర్గా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం n వాల్యూ 4n + 4 అని అంటున్నాం. ఇక్కడ n వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ మనకి టైం అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అది లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో దీన్నే మనం ఏమంటామంటే లీనియర్ టైం కాంప్లెక్సిటీ అంటాం. సో దాని డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే, if the amount of time required by an algorithm is increased with the increase of the input value, then the time complexity is said to be linear time complexity అని అంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఒక టైం కాంప్లెక్సిటీ. అంటే ఒక ప్రోగ్రామ్ని ఒక లైన్స్ ప్రోగ్రాంలో ఉన్న లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కంప్యూటర్లో ఎంత టైం తీసుకుంటున్నామో అని చెప్పేదాన్నే టైం కాంప్లెక్సిటీ అని అంటున్నాం. సో ఐ హోప్ మీ అందరికీ నా క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.